సిట్ అధికారుల సమావేశం ముగిసింది. రేపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణులతో చర్చించిన సిట్ అధికారులు మరోసారి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సిట్ అధికారుల సమావేశం ముగిసింది. రేపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణులతో చర్చించిన సిట్ అధికారులు మరోసారి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రేపు మరోసారి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు సిట్ అధికారులు ముఖ్యంగా భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ లోని బీసీ సజ్జనార్ నేతృత్వంలో ఈ భేటీ కొనసాగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఈ సమావేశం అయితే ముగిసింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా కేసీఆర్ కి సంబంధించి నోటీసులపై కూడా చర్చించారు. అయితే రేపు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఇది సిట్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యాయ నిపుణులతో కూడా ఇప్పటికే సిట్ అధికారులు పూర్తిగా చర్చించారు. అయితే మరోసారి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ విచారణ ఎక్కడ జరగనున్నది అయితే ప్రస్తుతం తర్వాత తెలుస్తుంది. అయితే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అని ముఖ్యంగా విచారణ జరుగుతున్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే రేపు నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసుల్లోని ఏ తేదీ అయితే ఉన్నదో ఆ తేదీ రోజుని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉందని లేదంటే కేసీఆర్ చెప్పిన ప్రదేశంలోని ఖచ్చితంగా ఈ విచారణ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏ విధంగా అంటే ముఖ్యంగా గత టీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్ కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అంటే ఈ సూచనలు ఎవరు చేశారన్న దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే పంజాగుట్టలో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది. దాని ప్రకారం 160 సిఆర్పిసి కింద రేపు కేసీఆర్ కి నోటీసులు జారీ చేస్తారు. అయితే మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే గతంలో మాజీ టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం అంటే అసలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మొదటగా కేసీఆర్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇటు ప్రభాకర్ రావు సౌరభావం విచారించిన తర్వాత కూడా ఇటు ముఖ్యంగా బీఆర్ఎస్ లో అగ్రనేతలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా కేసీఆర్ కి నోటీసులు జారీ చేశారు. కానీ దానికి సంబంధించి కేసీఆర్ సమయం కావాలంటూ కోరగా కూడా దాని పోలీసులు ముఖ్యంగా ఇటు కేసీఆర్ లేఖ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు తాజాగా రేపు నోటీసులు అయితే జారీ చేయనున్నారు. అయితే విచారణ ఎక్కడ కొనసాగుతుందన్నది అయితే ప్రస్తుతం మనం వేచిపడుతుంది. అంటే నిన్న పంపించిన నోటీసులకి మరోసారి రేపు పంపించే నోటీసులకి డిఫరెన్స్ ఏంటి? అంటే మరోసారి సమయం అడిగే ఛాన్స్ కేసీఆర్ ఉంటుందా? అయితే ముఖ్యంగా 160 సిఆర్పిసి ప్రకారం అంటే 65 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేస్తే ఆ వ్యక్తి సూచించిన చోట అయితే నిన్న ఇచ్చిన నోటీసులకి అయితే కేసీఆర్ ఒక లేఖ రాయడానికి ఆ లేఖలో ప్రధాన అంశం మున్సిపల్ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలలో అయితే ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా ఈ నేపథ్యంలోనే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా టైం కేటాయింపు ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు అయితే కేసీఆర్ అయితే కూడా ఈ నేపథ్యంలోనే తనకు అనుకూలంగా స్పందించిన సిట్ అధికారులు కూడా ఇంకొక నోటీసు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు భేటీలో కూడా చర్చించడం జరిగింది. రేపు ఇచ్చే నోటీసులు కూడా సేమ్ 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేస్తారు. అది కూడా కేసు ఆధారంగానే ఆ నోటీసులు జారీ చేస్తారు. అయితే విచారణ అనేది ఎక్కడ జరుగుతుందనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంటుంది. కేసీఆర్ సూచిస్తారా లేదా సిట్ అధికారులు నిర్ణయిస్తారనేది మనం చూడాల్సింది. వాస్తవంగా అయితే
65 ఇయర్స్ ఉన్న వ్యక్తికి 160 CRPC ప్రకారం నోటీస్ ఆ వ్యక్తి సూచించిన చోట విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ముఖ్యంగా కేసీఆర్ ఈసారి విచారణకు హాజరవుతారనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో విచారణ జరిగిన సమయంలో కూడా ఇమీడియట్ గా వాళ్ళు నోటీస్ నెక్స్ట్ డే విచారణకు హాజరయ్యారు. అయితే విచారణకు హాజరైన సమయంలో అయిన తర్వాత కూడా ఇది కేటీఆర్ కూడా ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా సరే విచారణకు హాజరవుతామనేది చెప్పారు. అయితే ఇప్పుడు కేసీఆర్ కి ఈ రోజు నామినేషన్ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో ఈసారి టైం అయితే అడిగారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. అయితే ఏ టైప్ విచారణ జరుగుతుందంటే రేపు ఇచ్చిన నోటీసుల ప్రకారం అయితే మనకు ఇంకా అవకాశం